టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ సానియా మిర్జానే భర్త నుంచి విడాకులు కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇస్లామిక్ చట్టంలో ఈ విడాకుల పద్ధతిపై మరోసారి చర్చ ప్రారంభమైంది. విశేషం ఏంటంటే హైదరాబాద్లో మహిళలు ఖులాను ఎంచుకునే ఉదాంతాలు పెరుగుతున్నాయనే వార్తలు ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ అంశం మరింత చర్చానీయాంశంగా మారింది. ఖులా అనేది ముస్లిం మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చే ప్రక్రియ. ఈ నిర్ణయం తీసుకునే హక్కు మహిళకే ఉంది. అయితే దీనికోసం తన భర్త వివాహ సమయంలో ఇచ్చిన మొహార్ అంటే డబ్బు, తర్వాత పొందే ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. పట్టణ ముస్లిం సమాజంలో ధనిక పేద వర్గాల మధ్య ఖులా ఆచారం పెరుగుతుందని సమాచారం. కాజీలు, సామాజిక కార్యకర్తలతో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రతి నెల కనీసం 20 నుంచి 25 ఖులా కేసులు నమోదవుతున్నాయని వెల్లడైంది. అయితే ఈ సంఖ్య ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. ఖులా కేసులు పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉంటున్నాయి. 2019లో ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పడం ద్వారా వివాహాన్ని విచ్ఛిన్నం చేయడం చట్టవిరుద్ధం అయినప్పటి నుంచి ఈ సంఖ్య పెరిగిందంటున్నారు. చట్టపరమైన ప్రక్రియను నివారించడానికి కొంతమంది ముస్లిం పురుషులు తమ ఇండ్లను విడిచిపెడుతున్నారని, దీంతో ముస్లిం మహిళలు ఖులా మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఖులా నిర్ణయంతో స్త్రీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ హక్కు ఆమెను ఖురాన్ ద్వారా వచ్చిందని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. భారతదేశంలోని ముస్లిం మహిళ ఖులా తీసుకోవడానికి తన భర్త అనుమతి అవసరమని చెబుతున్నారు. ఇతర దేశంలో ఈ పరిస్థితి లేదని తెలుస్తోంది. ఖులా నిర్ణయం స్త్రీ స్వతంత్ర నిర్ణయం. సామాజిక లేదా కుటుంబ ఒత్తిడి కూడా ప్రభావితం చేస్తుందనేది చర్చ జరుగుతోంది. దీనిపై మరింత చర్చ, పరిశోధన అవసరం. భారతదేశంలో ఖులా ప్రక్రియ కొంచెం క్లిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో దశాబ్దాలు కూడా పట్టొచ్చు. దీంతో స్త్రీ విడాకులు పొందడానికి చాలా కాలం పాటు నిరీక్షించాల్సి వస్తుంది. ముస్లిం మహిళ తన భర్త నుంచి విడాకులు పొందడానికి దాదాపు 6 సంవత్సరాలు నిరీక్షించాల్సి వస్తుందని ఓ మహిళా న్యాయవాది తెలిపారు. ఆమె భర్త మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో సదరు మహిళ విడిపోవాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె మౌల్వీ వద్దకు వెళ్లిన ప్రతిసారి వెనక్కి పంపాడు. భర్త అంగీకారం తీసుకోమని సూచించారు. భర్త విడాకులకు అంగీకరించకపోవడంతో నిరీక్షించాల్సి వచ్చింది. అలాగే రాజీ పడాల్సి వచ్చింది. చివరగా ఆమె భర్త మరొక మహిళతో జీవించాలని నిర్ణయించుకోవడంతో ఆమె అనుమతించింది. దీంతో సదరు మహిళ కూడా ఖులా మార్గాన్ని ఎంచుకుంది. దాదాపు ముస్లిం మహిళలు ఖులాను ఎంచుకోవడానికి ఇలాంటి కారణాలు చెబుతున్నారు. విడాకుల సమయంలో భార్యాభర్త సమ్మతి కోసం ఎదురు చూడడం మహిళల హక్కుల ఉల్లంఘన అని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. అయితే ఈ విషయంలో కాజీకి భిన్నమైన అభిప్రాయం ఉంది. ఖులా విషయంలో మహిళా భర్తను సంప్రదిస్తామని కాజీలు చెబుతున్నారు. వారిద్దరిని కలిసి జీవించాలని కౌన్సిలింగ్ ఇస్తామని, రాజీకి రావాలని సూచిస్తున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కానప్పుడు ఖులా మార్గంతో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. అయితే భర్త అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని మాత్రం ఖండించలేదు. జీవన శైలిలో మార్పులు, కుటుంబాల జోక్యాలు పెరగడంతో ఖులా ఎక్కువవుతుందని కొందరు కాజీలు చెబుతున్నారు. ముస్లిం సమాజంలో జరిగే వివాహాలలో ప్రస్తుతం కేవలం 7 నుంచి 8% మాత్రమే ఖులా మార్గంలో ముగుస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే ముస్లిం మహిళలు ఖులా పొందడం క్లిష్టతరం కాదని, ఇది సాధారణ ప్రక్రియనని చెబుతున్నారు. విడాకులు తీసుకున్న మహిళ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇస్లామిక్ చట్టంలో వివాహాన్ని రద్దు చేయడానికి ఇది మరొక మార్గం. విడాకులు లేదా ఖులా కోసం భర్త తన భార్యకు అందుబాటులో లేనప్పుడు ఇది ఉపయోగిస్తున్నారు. ఫస్ట్ విషయంలో మహిళ కోర్టుకు వెళ్లని నిఖాను రద్దు చేయమని అభ్యర్థించవచ్చు. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమెకు విడాకులు మంజూరవుతాయి. అయితే చాలా మంది ఫస్ట్ ఎంచుకోపోవడానికి 2 కారణాలు ఉన్నాయని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. ముస్లిం కుటుంబాలు తరచుగా చట్టపరమైన మార్గాల్లో వెళ్లడానికి ఇష్టపడరు. రెండోది, ఈ నిబంధన గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడమని చెబుతున్నారు.